అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన పాలాభిషేకం నిర్వహించి పూలమాలతో నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని బుజ్జమ్మని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామ్మని, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల ఆయనను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు గుండాల గోపీనాథ్, డాక్టర్ విద్వాన్, కస్పా పద్మనాభం, సింగంశెట్టి సుబ్బరామయ్య, సురేందర్ రాజు, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, టీచర్ తిరుమలయ్య, వెంకటేష్, పురోహితుడు సురేష్ స్వామి, పోలి జనార్దన్ రెడ్డి, కుప్పిరెడ్డి రామకృష్ణ, పెరియర్ స్వామి, రామ్కుమార్, మిట్టపల్లి బ్రహ్మానందం, ఏవన్ మస్తాన్, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎల్ కృష్ణయ్య, బాతు నాగరాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన గాన గంధర్వుడైన ఘంటసాల గారిని ప్రతి ఒక్క నెల 1వ తేదీ పాలాభిషేకం, పుష్పాభిషేకం ఆయన్ను స్మరించుకుంటూ మన గాయకులని ఎవరన్నా ఒకరిని సన్మానించడం మన గుండాల గోపీనాథ్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. యథావిధిగా ఈ నెల నాకు ఈ విధంగా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా చేయడం వల్ల ఉండే సంగీత ప్రియులకి కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. ఇంకా అందరిలోనూ సంగీతం మీద ఆసక్తి కలిగే విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ప్రతి నెల 1వ తారీఖు ఘంటసాల గారికి ఈ విధంగా పుష్పాలంకరణం చేసి పాలాభిషేకం చేయడం చాలా గొప్పగా ఉంది. ఘంటసాల గారు పాటలు పాడుతుంటే మా సామాన్యం మాట్లాడదు. సారిగా పదాసనిద పాదప మగరి సరి సని సరని అంటే రవేణు గోపాల పాదప మగరి సరి అంటే సంగీతము సాహిత్యం రెండు కలిస్తే కానీ పాట ఏర్పడదు. అటువంటి గాన కోకిల ఘంటసాల గారి యొక్క 1వ తారీఖు పాలాభిషేకం చేయడం ఎంతో గొప్పగా ఉందని నేను కోరుకుంటున్నాను. ఘంటసాల గారికి యథావిధిగా ఈరోజు 1వ తేదీ అభిషేకాలన్నీ జరిగింది. ఈ సందర్భంలో ఘంటసాల అభిమానులకు సన్మానం చేసే ఆనవాయితీ ఉంది. ఈరోజు శ్రీమతి బుజ్జమ్మ గారికి, పద్మనాభం గారికి ఇద్దరికి సన్మానం జరిగింది. భవిష్యత్తులో ఇదే విధంగా ఏ విధంగా గోపీనాథ రెడ్డి గారి ఆనవాయితీని ప్రవేశపెట్టారో అది నిరంతరము కొన్ని సంవత్సరాల వరకు జరుగుతూ ఒక తర్వాత ఒకరు ఈ పనిని చేసుకుంటూ పోవాలని, ఘంటసాల గారిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ